నువ్వు రోజు ఉదయాన్నే లేవగానే ఏం చేస్తావు? నీ పాత అలవాట్లు, పాత ఆలోచనలు, నిన్నటి అపజయాలు వాటిని మళ్ళీ మెదడులో నింపుతా ఉంటావా? లేకపోతే నువ్వు పర్ఫెక్ట్ గా లేవాలని, రోజు రోజుకి ఇంకా బెటర్ అవ్వాలని చెప్పేసి కష్టపడుతుంటావా? మీ జీవితంలో అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా? మీరే అని చెప్పేసి మర్చిపోవటం. ఈ ప్రపంచం మొత్తం అంటుంది మారాలి, బెటర్ అవ్వాలి అని. కానీ మహారాజు గారు అంటున్నారు, నువ్వు బంగారం, దానికి మెరుగుపట్టాల్సిన పని లేదు, దానిపై పడ్డ దుమ్మును మాత్రమే తుడవాలి. ఆ దుమ్ము ఏంటి, అది ఎందుకు పడింది, దాన్ని ఎలా తుడవాలి? ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. మనందరి జీవితంలో అతి పెద్ద సమస్య ఏంటంటే మనం మన లోపల ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోం. అవును, బయట ఏం జరుగుతుందో, క్రికెట్ స్కోర్ ఏంటో, లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసు, కానీ మీ మనసులో ఏ ఆలోచనలు పరిగెడుతున్నాయో, మీ గుండెలో ఏ భయాలు దాగున్నాయో మీకు తెలియదు. మనల్ని మనం నేను ఈ వ్యక్తి అని గిరిగీసుకుంటున్నాం. నాకు కోపం ఎక్కువ, నాకు ఇది రాదు, నేను ఫెయిల్యూరు, అవే మన గుర్తింపులుగా మారుతాయి. ఈ ఐడెంటిటీ అనేది కేవలం మనం అనుకుంటున్న వ్యక్తిత్వం మాత్రమే. కానీ దీని వెనుక, మీ ఆలోచనల వెనుక శాశ్వతంగా ఉన్న సాక్షిని, అంటే ప్యూర్ విట్నెస్ ని మనం చూడలేకపోతున్నాం. ఆ సాక్షిని చూడలేకపోవటమే అసలైన సమస్య. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే మనం దేని గురించి ఎక్కువ తెలుసుకోమో దానికి బానిసలవుతాం. ఈ సమస్య రావడానికి కారణం మన లోపల పెరిగిపోయిన అచేతన తత్వం. అంటే మనకి తెలియకుండానే మన మెదడులో ఆటోమేటిక్ గా నడిచిపోయే పాత రికార్డులు అనమాట. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. నీ కోపం వచ్చిందంటే అది నీ నిజమైన స్వభావం కాదు, అది నీ పాత అనుభవాల నుంచి వచ్చిన ఒక అచేతన స్పందన. ఆ స్పందన ఎందుకు వచ్చిందో నీకు తెలియదు కాబట్టే అది నీ జీవితాన్ని శాసిస్తుంది. అచేతన ఆలోచనలు, అపనమ్మకాలు ఒక అద్దంపై పడ్డ దుమ్ము లాంటివి. అద్దం స్వతహాగా స్వచ్ఛంగానే ఉంటుంది, కానీ దుమ్ము దాని స్వచ్ఛతని కనిపించకుండా చేస్తుంది. మనం ఆ దుమ్మును చూడకుండా అద్దాన్ని ఇంకా పాలిష్ చేద్దామని ప్రయత్నిస్తుంటాం. జస్ట్ అద్దం మీద ఉన్న దుమ్ము దురిస్తే చాలు, అలా కాకుండా అద్దాన్నే పాలిష్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాం. మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి అంటే సమస్యకి పరిష్కారం ఏదో కష్టమైన ఆసనం వేసి గంటలు ధ్యానం చేయడం కాదండి. పరిష్కారం చాలా సింపుల్. దుమ్మును తొడవటం, అచేతనత్వాన్ని స్పృహలోకి తీసుకురావడం ద్వారానే ఈ సమస్యని అధిగమించగలం. దీనినే మహారాజు గారు ధ్యానం యొక్క ప్రాథమిక ఉద్దేశం అన్నారు. ధ్యానం అంటే బలవంతంగా కూర్చోవడం కాదు, అప్రమత్తంగా గమనించటం, అంటే అవేర్నెస్ గా ఉండటం. మీ మనసులో ఒక ఆలోచన వచ్చిందా, దాన్ని పట్టించుకోకుండా కేవలం గమనించండి. మీ శరీరం ఒక భావాన్ని అనుభవిస్తుందా, కేవలం సాక్షిగా దాన్ని చూడండి. ఈ గమనించే చర్య ద్వారా లోపల దాగి ఉన్న అచేతన కోరికలు, భయాలు మెల్లగా కరిగిపోతాయి. అప్పుడు మీలో అణచివేయబడిన శక్తి బయటకు వస్తుంది. మీ మనస్సు సహజంగానే ప్రశాంతంగా, నిశ్శబ్దంగా మారిపోతుంది. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కొత్తగా ఏ గుణాన్ని సంపాదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సత్యం, మంచితనం, సౌందర్యం ఇవన్నీ మీ సహజ లక్షణాలు. అవి మీ లోపల నుంచే సహజంగా, అప్రయత్నంగా వ్యక్తమవుతాయి. దీనికి కావాల్సింది ఒకటే, నిజాయితీగా మీరు మారాలనే కోరిక, సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి. ఈ నిజాయితీ ఉంటే చాలు. అప్పుడు మీరు నేను ఇది చేయాలి, అది చేయాలి అని ఒత్తిడి పడకుండా మీ నిజమైన స్వభావం బయటకు వస్తుంది. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మహత్తర సత్యం ఇదే. నువ్వు జ్ఞానోదయం పొందాల్సిన వ్యక్తివి కాదు, నువ్వే జ్ఞానోదయం. నువ్వు ఆనందాన్ని సంపాదించవు, నువ్వే సౌందర్యానివి. ఈ క్షణం నుంచే నీ అంతరంగాన్ని గమనించు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.